సికింద్రాబాద్ ఆర్మీ ఎంసీఎంఈలో నలుగురు అగ్రతకులు చొరబడ్డ కేసులు ఉగ్రవాద కోణం లేదని డీసీపీ రష్మి పెరుమాల్ స్పష్టం చేశారు. ఆర్మీ క్యాంటీన్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి రాకేష్ అలీ, నగ్మా బాను నుంచి డబ్బులు తీసుకుని మోసం చేయాలని కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆశీష్ పన్నాగం పన్నాడు. బీహార్కు చెందిన ఆశీష్ కుమార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన రాకేష్, ఆలియా, నగ్మా బాను హైదరాబాద్లో టిప్కాన్ అనే కంపెనీలో సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేసేవారు. ఆశీష్ కుమార్ సూపర్వైజర్గా, అతని కింద వీరు ముగ్గురు సెక్యూరిటీ గార్డులుగా పనిచేసేవారు. ఆర్మీ క్యాంటీన్లో ఉద్యోగాలు ఉన్నాయంటూ వారిని నమ్మించి ఆర్మీ ఎంసీఎంఈ వద్దకు వీళ్ళని తీసుకెళ్లినట్లుగా డీసీపీ పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసిన ఎయిర్ ఫోర్స్ అధికారి దుస్తులు ధరించి నకిలీ ఐడి కార్డును సృష్టించుకుని ఆర్మీ నిషేధిత ప్రాంతాలకు ప్రవేశించినట్లుగా తెలిపారు. అక్కడే ఫోటోలు, వీడియోలు తీస్తున్న క్రమంలో ఆర్మీ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని తిరుమలగిరి పోలీసులకు అప్పగించారు. తిరుమలగిరి పోలీసులతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన అనంతరం ఈ కేసులో ఉగ్రకుట్ర లేదని నిర్ధారించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆశీష్ కుమార్ ను రిమాండ్ చేసి చెంచులగూడ జైలుకు తరలించారు. మిగిలిన ముగ్గురికి నోటీసులు అందించారు. ఈ కేసుకు సంబంధించి మరింత లోతుగా విచారణ సాగుతున్నట్టుగా తెలిపారు. అయితే గతంలో బీహార్, కోల్కతాలో కూడా ఆశీష్ కుమార్ ఉద్యోగాల పేరుతో ప్రజలు మోసం చేసినట్లుగా విచారణలో వెల్లడైందని డీసీపీ తెలిపారు. కూడా మై రిక్వెస్ట్ ఎందుకంటే నార్త్ జోన్ లోనే మాక్సిమం ఆర్మీ కంటోన్మెంట్స్ ఉన్నాయి, ఆర్మీ యూనిట్స్ ఉన్నాయి. ఇలాంటి ఏదైనా ఎనీథింగ్ రిలేటెడ్ టు డిఫెన్స్ ఉన్నా కొంచెం డిస్క్రిషన్ చూపించి ఏదైనా ఉంటే వీ విల్ డెఫినెట్లీ రిలీజ్ టు ద మీడియా అని చెప్పాము. సో స్పెసిఫిక్ గా అయితే దీనిలో టెర్రర్ యాంగిల్ అయితే ఏది రాలేదండి ఇన్వెస్టిగేషన్ లో. దట్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు కన్ఫర్మ్ టు యూ. దేర్ వాస్ నో టెర్రర్ యాంగిల్. అన్ని వేరే ఏజెన్సీస్ కూడా వచ్చి వీ హావ్ ఆల్ వెరిఫైడ్ ఇన్ గ్రేట్ డీటెయిల్ దిస్ ఇష్యూ. పర్టికులర్ గా దీనిలో ఉన్నాడు ఒక మెయిన్ అక్యూజ్డ్ ఆశీష్ కుమార్ అనే పర్సన్, మెయిన్ అక్యూజ్డ్. ఆయన ఈజ్ అ నేటివ్ ఆఫ్ బీహార్ ఏరియా నేటివ్. ఆయన చాలా రోజుల నుంచి ఇక్కడ హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నాడు. సెక్యూరిటీ గార్డ్ లాగా వర్క్ చేశాడు, దాని తర్వాత సూపర్వైజర్ లాగా వర్క్ చేశాడు ఇన్ సెక్యూరిటీ ఏజెన్సీ. సో త్రూ దాట్ ఓన్లీ టిప్కాన్ అని కంపెనీకి హీ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ. త్రూ దట్ కంపెనీ ఆయన కింద వర్క్ చేస్తే ఇప్పుడు దీంట్లో ఉన్న వేరే ఇద్దరు ఉమెన్ ఉన్నారు, వాళ్ళు అండ్ ఇంకొక మేల్ పర్సన్ ఉన్నారు. ముగ్గురు ఆయన కింద అక్కడ సెక్యూరిటీ ఆ కంపెనీలో ఇక్కడ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. టిప్కాన్ అనే కంపెనీలో ఎంప్లాయీస్. ఫ్రాడ్ దట్ బేసిక్ ఇంటెన్షన్స్ కరెక్ట్ గా లేవు. ఆయన ఫ్రాడ్ చేయాలనే ఇంటెన్షన్ తో వాళ్ళని తీసుకుని వెళ్ళి ఆయనకి కమిషన్ వస్తుందని, సో అట్లా అని ఆయన తీసుకెళ్ళి ఫేక్ ఐడి కార్డ్ మాత్రం ఆన్లైన్ నుంచి ఒక వేరే ఆఫీసర్, ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ లాంటి డ్రెస్ ది వేసుకొని ఫేక్